ఇప్పుడు దేవ్జీ అనే ఆయన, లేదా తిప్పరి తిరుపతి అంటాం. ఈయననే అమ్మ ఈ నంబాల కేశవరావు తర్వాత హ్మ్. అధికారాన్ని చేపట్టారు. చీఫ్ ఆఫ్ ది మావోయిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా చీఫ్ అన్నట్టు మొదటిసారి ఒక దళిత నేత ఈ చీఫ్ అయ్యాడు. నాకు చాలా ఓకే. సంతోషం అనిపించింది. చాలా గొప్పగా అనిపించింది. అమ్మ ఇన్నేళ్లకైనా వీళ్ళు మారారు. ఎప్పుడు కూడా వీళ్ళ నాయకులు అందరూ కూడా అగ్రవర్ణ నాయకులే. హ్మ్. పేదరికం గురించి మాట్లాడతారు కానీ అగ్రవర్ణ నాయకులే వీళ్ళకు నాయకులు. అలాంటిది ఒక ఒక దళితుడి చేతిలో పెట్టారు. అయ్యో! ఈ దళితుడు చనిపోతే ఎంత తప్పైపోతుంది, ఎంత రాంగ్ మెసేజ్ పోతుంది. కనుక ఈయన చావకూడదు అని నా కోరిక ఉండే. హ్మ్. అలాగే జరిగింది. ప్రభుత్వం కూడా చాలా, మీరు గనుక చూసినట్టయితే ఈ అది అదేంటమ్మా ఛత్తీస్‌గఢ్ యొక్క ఉప ముఖ్యమంత్రి ఆయనేమో శర్మ హ్మ్. ఉన్నారు. ఆయన హ్మ్. స్వయంగా అక్కడి నుంచి ఆపరేషన్ చేస్తూ త్వరలో ఈయన లొంగిపోయాడు అని చెప్పాడు. 10 రోజుల క్రితమే చెప్పాడు అక్కడ ఓకే. ఛత్తీస్‌గఢ్‌లో. చెప్తే హ్మ్. ఎవరు నమ్మలేదు. అక్కడ లొంగిపోయాడంటారు, ఇక్కడ తెలంగాణలో వస్తున్నాడని చెప్తున్నారు. ఇవంతా కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ చివరికి ఏందంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము ఛత్తీస్‌గఢ్ యొక్క ప్రభుత్వంతోటి కలిసి ఆపరేషన్ చేసి, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేయడం వల్ల ఆయనను జాగ్రత్తగా సరెండర్ చేశారు.